सुबह की शांति में मैं याद करता हूँ मैं कौन और मेरा कौन। मैं संपूर्ण मैं पवित्र बाबा का बच्चा हूँ। लोभ धोखा देता है, जरूरतों में छुप जाता है। सब होते हुए चाहिए चाहिए कहता रहता है। ये स्वमान को भुला देता है और आत्मा को भिखारी बना देता है। रिश्तों का प्यार टूट जाता है, चीजों से दिल जुड़ जाता है। आत्मा सुख से दूर हो जाती है, इच्छा के जाल में फंस जाती है। लोभ से पैदा होता है डर, मिली हुई चीजों को खोने का डर, न मिली चीजों को पाने का डर। जगते हुए भी डर, सोते हुए भी डर। डर से मन कमजोर हो जाता है, संतुष्ट रहने नहीं देता है। बुद्धि पर धुंध छा जाती है, फैसले स्वार्थ से बिगड़ जाते हैं। लोभ आत्मा को बना देता है मूर्ख व्यापारी, संपूर्ण होते हुए भी दिखाए एक अद्भुत भिखारी। भूल जाती है आत्मा अपनी शान, अपनी राजाई, स्वमान के बाद भी कहलाए आत्मा लोभी। सदियों से मैं सुख चीजों में ढूंढता रहा, अब मिला बाबा, मिला अतीन्द्रिय सुख का झूला। बाबा की याद से मैं संपन्न हो जाता हूँ, भरपूर आत्मा संतुष्टता का हीरा हूँ। विजयी आत्मा भिखारी से शहजादा बन जाता हूँ। लोभ को पीछे छोड़ इस स्वमान में रहता हूँ। ఓం శాంతి. మురళీ డేట్ 2/12/2025. మధురమైన పిల్లలారా, బాబా మీరొస్తే మేము మీకు సమర్పణ అవుతామని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు మీరు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేయించేందుకు తండ్రి వచ్చారు. ప్రశ్న: ఏ ముఖ్య విశేషత కారణంగా దేవతలను మాత్రమే పూజ్యులు అని అంటారు? జవాబు: దేవతల విశేషత ఏమంటే వారు ఎప్పుడూ ఎవరిని స్మృతి చెయ్యరు. తండ్రిని కానీ ఇతరులను కానీ చిత్రాలు కానీ ఏవీ స్మృతి చెయ్యరు. అందుకే వారు పూజ్యులు అవుతారు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. అందుకే వారు ఎవరిని స్మృతి చేసే అవసరం ఉండదు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా ఇటువంటి పూజ్యులుగా పావనంగా అవుతారు. తర్వాత మీరు స్మృతి చేసే అవసరం ఉండదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలారా, ఇప్పుడు రుహానీ ఆత్మలని అనరు. రూహ్ అన్న ఆత్మ అన్న ఒకటే. ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఆత్మలకు పరంపిత పరమాత్మ జ్ఞానం ఇవ్వలేదు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, నేను కల్పంలో ఒక్కసారి మాత్రమే కల్పం యొక్క పురుషోత్తమ సంగమయుగంలో వస్తాను. ఈ విధంగా ఎవ్వరూ చెప్పలేరు. మొత్తం కల్పంలో సంగమయుగంలో తప్ప మరెప్పుడూ స్వయంగా తండ్రి రానే రారు.
తండ్రి సంగమయుగంలో మాత్రమే భక్తి పూర్తి అయినప్పుడు వచ్చి కూర్చొని పిల్లలకు జ్ఞానం ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. చాలామంది పిల్లలకు ఇది కష్టం అనిపిస్తుంది. నిజానికి ఇది చాలా సులభమైంది, కానీ బుద్ధిలో సరిగ్గా కూర్చోదు. అందుకే మాటి మాటికి బాబా చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా అర్థమే చేసుకోరు. పాఠశాలలో టీచరు 12 మాసాలు చదువు చెప్తూనే ఉంటారు. అయినా కూడా కొంతమంది ఫెయిల్ అవుతారు. అనంతమైన తండ్రి కూడా పిల్లలకు ప్రతిరోజు చదివిస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది ధారణ అవుతుంది, కొంతమంది మర్చిపోతారు. ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రి స్మృతి చేయండి. తండ్రే అంటూ ఉన్నారు, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి. ఇతర మనుషులెవరూ ఇలా చెప్పలేరు. తండ్రి అంటూ ఉన్నారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, ఒక్కసారి మాత్రమే కల్పం తర్వాత సంగమయుగంలోనే పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. ఈ జ్ఞానాన్ని మీరు మాత్రమే ప్రాప్తి చేసుకుంటారు. ఇతరులెవ్వరూ తీసుకోరు. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు మీరు మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. కల్పకృతం కూడా తండ్రి ఈ జ్ఞానాన్ని సంగమయుగంలో వినిపించారని మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఈ పాత్ర ఉన్నది. ఈ వర్ణాలలో కూడా తప్పకుండా తిరగాల్సిందే. ఇతర ధర్మాల వారు ఈ వర్ణాలలో రారు. భారత్వాసీలే ఈ వర్ణాలలో వస్తారు. భారత్వాసులే బ్రాహ్మణులుగా అవుతారు. అందుకే తండ్రి భారతదేశంలో రావాల్సి వచ్చింది. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. బ్రాహ్మణుల తర్వాత దేవతలు, ఆ తర్వాత క్షత్రియులు. క్షత్రియులుగా ఎవ్వరూ తయారవ్వరు. మిమ్మల్ని అయితే బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. తర్వాత మీరు దేవతలుగా అవుతారు. వారే మళ్ళీ నెమ్మదిగా కళలు తగ్గినప్పుడు క్షత్రియులుగా అవుతారు. క్షత్రియులు ఆటోమేటిక్ అవుతారు. బాబా వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ఈ బ్రాహ్మణులే దేవతలు, క్షత్రియులు అవుతారు. ఈ 3 ధర్మాలు తండ్రే స్థాపన చేస్తారు. సత్యత్రేతాయుగాలలో మళ్ళీ వస్తారని కాదు. మనుషులకు అర్థం కానందున సత్యత్రేతాయుగాలలో కూడా వస్తారని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను యుగే యుగే రాను. నేను వచ్చేది కల్పానికి ఒక్కసారి మాత్రమే. కల్పం యొక్క సంగమ యుగంలోనే మిమ్మల్ని నేను ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా చేస్తాను. నేను పరంధామం నుండి వస్తాను. అయితే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తాడు? బ్రహ్మ 84 జన్మలు తీసుకుంటాడు. నేను జన్మలు తీసుకోను. బ్రహ్మ సరస్వతులే విష్ణువు 2 రూపాలుగా అంటే లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారే 84 జన్మలు తీసుకుంటారు. వారి అనేక జన్మల తర్వాత అంతంలో ప్రవేశించి వీరిని బ్రహ్మగా చేస్తాను. బ్రహ్మ అని వీరికి నేను పేరు పెట్టాను. ఇది వీరి అసలు పేరు కాదు. పిల్లలు జన్మించినప్పుడు 6వ రోజు స్నానం చేయిస్తారు. జన్మదినాన్ని ఆచరిస్తారు. వీరి జాతకంలోని పేరు లేఖరాజు. అది బాల్యంలోని పేరు. ఇప్పుడు సంగమయుగంలో వీరిలో తండ్రి ప్రవేశించినప్పుడు వీరి పేరు మార్చివేశారు. ఇది కూడా వారి వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు పేరు మారుస్తాను. సన్యాసీలు ఇల్లు వాకిలి వదిలి వెళ్ళినప్పుడు పేరు మారుతుంది. వీరు ఇంట్లోనే ఉన్నారు. వీరి పేరు బ్రహ్మగా మార్చాను. ఎందుకంటే బ్రాహ్మణులు కావాలి కదా. మిమ్మల్ని తనవారిగా చేసుకొని పవిత్ర బ్రాహ్మణులుగా తయారు చేస్తారు.
మీరు పవిత్రంగా తయారు చేయబడతారు. అంతేగాని మీరు జన్మించినప్పటి నుండి పవిత్రంగా లేరు. పవిత్రంగా అయ్యేందుకే ఇక్కడ శిక్షణ లభిస్తుంది. పవిత్రంగా ఎలా అవ్వాలి అదే ముఖ్యమైన విషయము. భక్తి మార్గంలో ఒక్కరు కూడా పూజ్యులుగా అవ్వలేరని మీకు తెలుసు. మనుషులు, గురువులు మొదలైన వారికి తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు ఇల్లు వాకిలి వదిలి పవిత్రంగా ఉంటారు, కానీ వారిని పూజ్యులని అనరు. పూజ్యులనగా ఎవ్వరినీ స్మృతి చేయనివారు. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు కదా, ప్రార్థన చేస్తారు. సతయుగంలో ఎవ్వరినీ స్మృతి చెయ్యరు. ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, మీరు ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యాలి. అది భక్తి మార్గము. మీ ఆత్మ కూడా గుప్తంగా ఉంది. ఆత్మ అంటే ఏమిటో యథార్థంగా ఎవరికీ తెలియదు. సత్యత్రేతాయుగాలలో కూడా శరీరధారులు తమ పేర్లతో పాత్రలను అభినయిస్తారు. పేరు లేకుండా అభినయించరు. ఎక్కడున్నా శరీరానికి పేరు ఉంటుంది. పేరు లేకుంటే పాత్ర ఎలా అభినయిస్తారు? కాబట్టి తండ్రి అంటూ ఉన్నారు, ఆత్మ భక్తి మార్గంలో ఉన్నప్పుడు మీరొస్తే మిమ్మల్ని ఒక్కరినే మావారిగా చేసుకుంటాము. ఇతరులని ఎవరినీ కోరము. నేను మీ వారిగానే అవుతానని అంటుంది. భక్తి మార్గంలో ఉన్న దేహదారులను, దేహాలకి పేర్లున్న వారిని పూజించము. మీరొస్తే మీ ఒక్కరికే సమర్పణ అవుతాము అని మహిమ చేస్తారు. అయితే ఎప్పుడు వస్తారు? ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. అనేక దేహదారులను, నామధారులను పూజిస్తూ ఉంటారు. అర్ధకల్పం భక్తి పూర్తి అయినప్పుడు తండ్రి వస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి మీరు జన్మలుగా ఒక్క మిమ్మల్ని తప్ప మరి ఎవరిని స్మృతి చేయమని అన్నారు. దేహాన్ని కూడా స్మృతి చేయమని అంటూ వచ్చారు. కానీ నేనెవరూ తెలియకనే ఉంటే నన్ను ఎలా స్మృతి చేస్తారు? తండ్రి కూర్చొని పిల్లలకి చెప్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఒక్కరు మాత్రమే పతిత పావనులు. వారిని స్మృతి చేసినందున మీరు పావనంగా సతోప్రధానంగా అవుతారు. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. మీరు ఎవరిని స్మృతి చేయరు. తండ్రిని కానీ చిత్రాలను కానీ స్మృతి చెయ్యరు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరెంత దగ్గరికి వస్తూ ఉంటారో అంత కర్మాతీత స్థితి తయారవుతుంది. సత్యయుగంలో కొత్త ప్రపంచంలో కొత్త ఇంట్లో సంతోషం చాలా ఉంటుంది. 25% పాతదైతే స్వర్గాన్ని మర్చిపోయినట్లవుతుంది. తండ్రి అంటూ ఉన్నారు, నేను మీ వాళ్ళగానే అవుతాను, మీతోనే ఉంటాను. కానీ గానం చేశారు కదా, ఈ మాటలు పరమాత్మతోనే చెప్తారు కదా. ఆత్మ పరమాత్మతో ఈ మాటలు అంటుంది. ఆత్మ సూక్ష్మ బిందువు. దాన్ని చూడాలి అంటే దివ్య దృష్టి కావాలి. ఆత్మను ధ్యానం చేయలేరు. మనం ఆత్మలము చాలా చిన్న బిందువులని తలుస్తూ స్మృతి చేయటంలో శ్రమ ఉంది. ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించరు. పరమాత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తారు. వారు కొన్ని వేల సూర్యుల కంటే తేజోమయమని అనుకుంటారు. ఎవరికైనా సాక్షాత్కారం అయితే చాలా తేజోమయంగా ఉన్నారని అంటారు. ఎందుకంటే అలాగే విన్నారు కదా.
ఎవరు నవదా భక్తి చేస్తారో వారినే చూస్తారు, లేకుంటే విశ్వాసం ఉండదు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మ చూడకుంటే పరమాత్మను ఎలా చూస్తారు, ఆత్మను ఎలా చూడగలరు? అందరి శరీరాలకు చిత్రము ఉన్నది, పేర్లు ఉన్నాయి. ఆత్మ ఒక బిందువు, చాలా చిన్నది. దానిని ఎలా చూస్తారు? చాలా ప్రయత్నిస్తారు, కానీ ఈ కళ్ళతో చూడలేరు. ఆత్మకు అవ్యక్త జ్ఞాన నేత్రాలు లభిస్తాయి. ఇప్పుడు మీకు ఆత్మనైన నేను చాలా చిన్నగా ఉంటానని తెలుసు. అంతేకాక ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. దానిని నేను రిపీట్ చేయాలని, శ్రేష్టంగా తయారయ్యేందుకు తండ్రి నుండి లభించిన శ్రీమతాన్ని అనుసరించాలని మీకు తెలుసు. మీరు దైవీ గుణాలు ధారణ చేయాలి. ఆహార పానీయాలు నడవడికలు రాయల్గా ఉండాలి. మీరు దేవతలుగా అవుతారు. దేవతలు స్వయం పూజ్యులు. వారెప్పుడూ ఎవరిని పూజించరు. మీరు డబల్ కిరీటదారులు కదా, వీరు ఎప్పుడూ ఎవ్వరిని పూజించరు కనుక పూజ్యులుగా ఉన్నారు కదా. సత్యయుగంలో ఎవరిని పూజించవలసిన అవసరమే లేదు. కానీ ఒకరికొకరు తప్పకుండా గౌరవిస్తూ ఉంటారు. నమస్కరించేందుకు గౌరవించడమని అంటారు. మనస్సులో స్మృతి చేయడం కాదు, తప్పకుండా గౌరవించాల్సిందే. ఉదాహరణకి ప్రెసిడెంట్ని అందరూ గౌరవిస్తారు. వీరు చాలా పెద్ద పదవిలో ఉన్నారని తెలుసు, నమస్కరించే పని లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, జ్ఞాన మార్గము చాలా భిన్నమైనది. ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి. దీనిని మీరు మర్చిపోయారు. శరీరాన్ని పేరును స్మృతి చేశారు. పనేమో పేరుతోనే చేయాలి. పేరు లేకుంటే ఎవరినైనా ఎలా పిలుస్తాము? మీరు శరీరాలు ధరించి పాత్ర చేస్తూ ఉన్న బుద్ధిలో శ్రీబాబానే స్మృతి చేయాలి. కృష్ణుని భక్తులు కృష్ణుడినే స్మృతి చేస్తారు. ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అంటారు. నేను కృష్ణుడినే, నీవు కూడా కృష్ణుడే అంటారు. కానీ నీ పేరు వేరు, అతని పేరు వేరు. అందరూ కృష్ణుళ్ళు ఎలా అవుతారు? బాబా చెప్తారు, భక్తి మార్గంలో చిత్రాలన్నీ మరిచి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి. చిత్రాలనైతే మీరు పతిత పావనలని అనరు. अच्छा, मीठे मीठे सिटीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ, స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. మీ ఆహార పానీయాలు నడవడిక అన్నీ రాయల్గా ఉండాలి. పరస్పరం ఒకరినొకరు స్మృతి చేయరాదు, తప్పకుండా గౌరవించాలి. పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి, చేయించాలి. వరదానము, నీరస వాతావరణంలో సంతోషపు మెరుపును అనుభవం చేయించే ఎవర్ హ్యాపీ భవ. ఎవర్ హ్యాపీ అంటే సదా సంతోషంగా ఉండే వరదానము ఏ పిల్లలకైతే ప్రాప్తించిందో వారు దుఃఖపు అడలను ఉత్పన్నం చేసే వాతావరణంలో, నీరస వాతావరణంలో, అప్రాప్తిని అనుభవించే వాతావరణంలో కూడా సంతోషంగా ఉంటారు. అంతేకాక తమ సంతోషపు మెరుపుతో దుఃఖము మరియు ఉదాసీన వాతావరణాన్ని, సూర్యుడు అంధకారాన్ని పరివర్తన చేసినట్లు పరివర్తన చేసేస్తారు. అంధకారం మధ్యలో వెలుగు నింపడం, అశాంతిలో శాంతి తీసుకురావటం, నీరస వాతావరణంలో సంతోషపు మెరుపు తీసుకురావటం
దీనినే ఎవర్ హ్యాపీ అని అంటారు. వర్తమాన సమయంలో ఇటువంటి సేవ చాలా అవసరం. స్లోగన్: ఎవరినైతే ఎలాంటి శారీరక ఆకర్షణ తన వైపు ఆకర్షించదో వారే అశరీరీలు. అవ్యక్త సూచన: కర్మాతీతము అంటే కర్మ నుండి అతీతంగా అవ్వడమని కాదు, కర్మ నుండి భిన్నము కాదు, కర్మ బంధనాలలో చిక్కుకుపోవడం. దీన్నే కర్మాతీతము అంటారు. కర్మయోగి స్థితి కర్మాతీత స్థితిని అనుభవం చేయిస్తుంది. ఈ కర్మయోగి స్థితి చాలా ప్రియమైన మరియు అతీతమైన స్థితి. ఈ స్థితి ద్వారా శ్రమతో కూడిన ఎంత పెద్ద కార్యమైనా ఉండొచ్చు, కానీ పని చేయటం లేదు, కానీ ఆట ఆడుతున్నామని అనిపిస్తుంది. అచ్చా, ఓం శాంతి. चोर अपने सुख के लिए चोरी करता है, अपने सुख के लिए दूसरों को दुख देता है। पर जब दिल का दिलाराम बाबा मेरा साथी है, तो अपने सुख के लिए लोभ क्यों रखूं, जब अखूत खजाने मेरे जन्म पत्र में लिखे हैं। कुछ मिले या ना मिले, मुझे दिलाना मिले, बाबा मिला तो जीवन में सुख के फूल खिले। आज का वनवासी कल का शहजादा बनेगा, युग बदल रहा है, न रहेगा रावण, न लोभ रहेगा। आत्म भावना मुझे राजसी बनाती है, पवित्रता मुझे पूरा करती है, देना मुझे श्रेष्ठ बनाता है, वरदान देना लोभ को मिटा देता है। हर श्रेष्ठ सोचे एक खजाना है, हर याद का पल शक्ति देता है। मैं पूरा हूँ, संपूर्ण हूँ, तेजोमय आत्मा हूँ, इच्छा से परे हूँ। जब मैं दाता को याद करता हूँ, मेरा हृदय विस्तृत हो जाता है, संतुष्टता का मुकुट चमकता है, और मैं डर से ऊपर उठ जाता हूँ, लोभ का जोर समाप्त हो जाता है। मैं पूरा संपन्न तेजोमय, भिखारी से शहजादा, ये मेरी यात्रा बाबा की रोशनी में सदा विजयी आत्मा। ओम शांति। मैं पूरा हूँ, मैं संपन्न हूँ, बाप का बच्चा हूँ, अखूत खजाने का मालिक हूँ।